99 టీవీ వీక్షకులకి శుభ సాయంకాలం. వీళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కలలు కంటా ఉన్నారు, పగటి కలలు. వాళ్ళకు అలవాటు అయిపోయింది. వాళ్ళకు అర్థం కావడంలే. అంటే మేము ఏమీ చేయడం లేదు అన్నది వాళ్ళకి అర్థమైంది. ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఉన్నారు. ఇక మా ప్రభుత్వానికి ఇంకా మనుగడ లేదు అన్నది వారికి అర్థమైపోయింది. కూటమి జనసేన కానీ ఉండప్పా స్వామి. క్రాస్ టాక్ వద్దు వంశీ, నేను ఇస్తానులేండి. క్రాస్ టాక్ అదే వద్దనండి, క్రాస్ టాక్ వద్దు. సరే నేను చెప్పాను ఇంకా ఆయన మాట్లాడరు, మీరు కంటిన్యూ చేయండి. చెప్తాను నేను, మీరు కంటిన్యూ చేయండి. సభ్యతగా ప్రవర్తించు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడారా? శ్రీకాంత్ గారు నేను చెప్పాను, ఆయన శ్రీకాంత్ గారు ఇంకా ఆయన మాట్లాడరు, మీరు కంటిన్యూ చేయండి. ఇంకా వదిలేయండి, ఆయన మాట్లాడు, ఇంకా మీరు మాట్లాడండి. అవును వర్మ గారు, క్రాస్ టాక్ వస్తుంటే చెప్పానండి, నేను చెప్పాను. ఆఫీసర్ ఆయన ఆఫీసర్ కదా, ప్లీజ్ కంటిన్యూ. అది ఆపమని చెప్తున్నా. వీళ్ళు పగటి కళలు అంటున్నారు. ఒకటి నంబర్ 1, మామూలుగా ఒక సామెత ఉంది పూర్వకాలంలో, జోగుపురి దాసప్పలు అని ఉంటారు. జోగుపురిలో వాళ్ళు రాత్రి అంతా పొద్దునంతా అడుక్కోవడానికి వెళ్తారు. రాత్రి అయితేనే రే పొద్దున్నే ఎవడు పోకూడదు తెలియకోకుండా, మనకు ఇవి కాదు ముఖ్యము, మనం చేయాల్సింది వేరే ఉంది అని చెప్తాడు. తెల్లవారుజామున 1 కంటే వాడు వెళ్ళిపోయింటాడు. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే జోగుపురి దాసప్పల మాదిరి వీళ్ళు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మనుగడ లేదు అన్నది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసింది. ఈరోజు చూసాం, నిన్న కూడా ఈ దీంట్లో తుఫాన్లో కూడా చాలా అధ్వాన్నంగా వారు చేయలేని పరిస్థితిలో చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా చాలా చూసాం. ఏమే నీళ్లు మా విజయవాడ అయితే ఎక్కడెక్కడ ఎక్కువైతే తుఫాను కేంద్రిత పొరాలు ఎక్కువ భారీగా ఉందో అక్కడంతా వీళ్ళు చేతులు ఎత్తే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా చూసాం. 500 రూపాయలంట ఆయన పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటున్నారు. ఇంటికి 500 అంటే అతను ఎవరో వచ్చాడు రైతు. ఏంది సార్ అట్లా మాట్లాడతారు, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2000 ఇచ్చారు, 3000 ఇచ్చారంటే అంతనా అంటున్నాడు ఆయన. అంటే అటువంటి పరిస్థితుల్లో ఎంత ఇస్తున్నాము వాళ్ళకి ఏమి అనేది డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ వీళ్ళకి కానీ ఇంకా వీళ్ళ ప్యానెల్లో ఉన్న సభ్యులకు వీళ్ళు ఊరికే అడ్డంగా మాట్లాడడం తప్ప ఒకటి వీళ్ళకి తెలియదు. ఉన్నదాన్ని కవర్ చేసుకుంటున్నారు. ఎంత కవర్ చేసుకున్నా వీళ్ళు ఉపయోగం లేదనేది అర్థమైంది. ఇంకొకటి ఇంతకుముందు ఏదో చెప్పారు మన బ్రదర్ జగన్ గారు, మన ఇక్కడ ఉండమని చెప్పండి 4 రోజులని. అంటే ఒకటి వంశీ, నువ్వు మళ్ళా మాట్లాడినప్పుడు నాకు సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు శిల బంక కొట్టుకొని ఇక్కడ ఏమన్నా కూర్చొని నిన్నారా? విజయవాడలో తుమ్మ బంక వేసుకొని కూర్చొని నిన్నారా? పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ మన సీఎం పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు ఎక్కడున్నారు ఆలోచించి ఒకసారి. హైదరాబాద్ లో ఉన్నారు పోయి మరి మాట్లాడతారు. హాస్యాస్పదంగా మాట్లాడితే ఎట్లా? మీ ఎక్కడ ఏమున్నా కూడా ఈ ఇంత తుఫాను పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా సమీక్షా సమావేశాలు నిర్వహించి విజయవాడకు వచ్చేసి అందరినీ సహాయక కార్యక్రమాలు మీ ప్రభుత్వము చేసేదానికంటే కూడా మా వాళ్ళు చాలా ఎక్కువ చేశారు అన్నది మీకు గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రభుత్వం చేతుల్లో ఉండి చేయలేకపోయినారు, నవ్వుతున్నారు ఊరికే. నీకు తెలుసుది, నీకు కూడా తెలుసు ఏం చేయలేదు అని. కాబట్టి ప్రభుత్వంతో పాటు ఈక్వల్ గా ప్యాకెట్లు అయితేనేమి, అన్నము కార్యక్రమాలు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా అన్ని జిల్లాలలో తుఫాను కేంద్రిత ప్రాంతాలలో ఎక్కువ ఉన్నాయో సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఆ రోజు ఎక్కడున్నారండి? అంతెందుకు వర్మ గారు ఒక్కటి మాట్లాడతా, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి బిట్టు మీ దగ్గర ఉంటే వేయండి. ఆయన తుఫాను బయలుదేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో పోతా ఉంటే ఈయన కింద ఉండి నవ్వుకుంటా ఆయన హెలికాప్టర్ లో పోతున్నాడు, అట్లే పోతాడు అన్న మాట్లాడిన వ్యక్తి నిన్న ఎట్లా పోయినాడు? సైకిల్లో పోయినాడా? ఈయన కూడా హెలికాప్టరే ఎక్కే పోయినాడు. ఎందుకు మాట్లాడడము హాస్యాస్పదంగా? ఇటువంటివంతా వీళ్ళకు ఎంతసేపు ఉన్న వర్మ గారు మాట్లాడిన దాన్ని మాట్లాడుకుంటుందో మీరు చూపిస్తున్నారు ఇప్పుడే. అది మాట్లాడిండే బిట్టు కూడా పెట్టండి. ఎవరైనా ముఖ్యమంత్రులు ఎలా వెళ్తారండి? ఇప్పుడు వీళ్ళ మాదిరి ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో చార్టర్డ్ ఫ్లైట్ లో పోవడంలో 3 పోతున్నారు, అది మాట్లాడరు చెప్తే. ఇటువంటి కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు జరిగేటప్పుడు పోవచ్చు. ఏ ముఖ్యమంత్రికైనా అవకాశం ఉంటుంది, పోవాలా. ఈయన మాట్లాడినది 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మంచి. ఏం మాట్లాడాడు సార్ ఆయన? ఆ బిట్టుంటే ఒకసారి వేయండి.